హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మరదల స్టోరీలోని 36వ భాగం. సీతతో పాటే మునిగి వచ్చిన రాధగారు చిరుకోపంగా రామ్ తల మీద పుట్టి, పెళ్ళాం మాత్రమే కంటికి కనిపిస్తుందా, తల్లి కనిపించటం లేదా అని అడిగారు. రామ్ తల రుద్దుకుంటూ ఉంటే సీత చిరుకోపంగా, మీకు మీ మొగుడు ఇస్తారు, నాకు నా మొగుడు ఇచ్చాడు, పోయి మీ మొగుళ్ళని అడగండి, నా బావని మాత్రం కొట్టద్దు అని రామ్ చుట్టూ చేయి వేసి అంది. రాధగారు కళ్ళు పెద్దవి చేసి నోటి మీద వేలి వేసుకొని, అబ్బో, అప్పుడే మొగుడు పార్టీకి మారిపోయావా? మొన్నటి వరకు అత్త అత్త అంటూ 2 పిల్లకలు వేసుకొని నా వెనక తిరిగిన పిల్ల ఈరోజు భర్త భర్త అంటూ నా కొడుకుని వెనకేసుకుని వస్తుంది. చాలా ఎదిగిపోయావు అని అంటూ ఉండగానే వీరేంద్ర గారు రాధ దగ్గరికి వచ్చి, ఆట పట్టించింది చాలే రాధా, ఆపు ఇక, పద అని ఆవిడని తీసుకుని వెళ్తే సుధగారు నవ్వుకుంటూ సురేంద్ర గారితో వెళ్ళారు. అప్పుడు గమనించింది సీత చుట్టూ ఉన్న అమ్మాయిల్ని. వాళ్ళు రామ్ని తినేసేలా చూస్తూ ఉంటే కోపంతో పళ్ళు నూరుతూ తన చుట్టూ కప్పిన షర్ట్ తీసి, ముందు ఇది వేసుకో బావా, నీ బాడీ నాకు తప్ప వేరే వాళ్ళకి చూపించడానికి నేను ఒప్పుకోను అని ఉక్రోషంగా చెప్పి అమ్మాయిల వైపు తిరిగి, ఎప్పుడు మగాడిని చూడనట్టు ఏంటి ఆ కొరుక్కుని తినేలా చూడటం? నా మొగుడు వీడు, ఇంకొకసారి నా మొగుడి వైపు చూశారంటే కళ్ళు పీకేస్తాను అని అరిచింది. రామ్ నవ్వుకుంటూ ఆ షర్ట్ని సీత చుట్టూ మళ్ళీ కప్పి, నాకు పర్వాలేదులే, కావాలంటే టవల్ కప్పుకుంటాను, నువ్వు షర్ట్ వేసుకో, నీ చీర పూర్తిగా తడిచిపోయింది కదా అని తనే షర్ట్ బటన్స్ తొరిగి, ఎవరు ఎలా చూసినా నన్ను నీ నుంచి దూరం చేయలేరు కదా, పద సీత అని తన భుజం చుట్టూ చేయి వేసి అమ్మాయిల వైపు చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు. అమ్మాయిలందరూ గుండెల మీద చేతులు వేసుకొని, అబ్బా, సీత ఎంత లక్కీనో, రామ్ ఎంత అందగాడు, మనకి ఇలాంటి వాడు దొరుకుతాడో లేదో అని నిరాశగా అనుకుంటూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరారు. ఇంటికి వెళ్ళాక అందరూ డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం సేపు మాట్లాడుకున్నాక రూమ్లోకి వెళ్ళగానే సీత చీర మార్చుకోవటానికి సుతగారు ఇంట్లో ఉన్నంత వరకు చీర కట్టుకోమని చెప్పారు. అందుకే తడిచిన శారీ చేంజ్ చేసుకున్న రాధగారి చేత శారీ కట్టించుకుంది సీత. పెన్ తీస్తూ ఉంటే రామ్ తన చేతిని పట్టి ఆపి, ఎందుకే చీర తీస్తున్నావు, బాగానే ఉంది కదా అని అడిగాడు. రామ్కి సీతని చీరలో ఉండటమే ఎక్కువగా ఇష్టం, అది సీతకు కూడా తెలుసు. కానీ నాకు కంఫర్ట్గా లేదు బావా అని పళ్ళు నూరుతో చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే రామ్ సీతని 2 చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడేసి తనని కదలనివ్వకుండా అటు ఇటు చేతులు పెట్టి తనకి టచ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకొని, ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు సీత అని అడిగాడు. సీతారాం బుగ్గని పళ్ళు దిగేలా గట్టిగా కొరికి చెరువు దగ్గర అమ్మాయిల వైపు చూసి, ఎందుకు నవ్వావు నువ్వు అలా నవ్వేసరికి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది. అబ్బా రాక్షసి, పళ్ళు దించేశావు కదే అని బుగ్గ నిమురుకుంటూ, జస్ట్ చిరునవ్వే కదా విసిరింది, ఇంకేం విసరలేదు కదా, అయినా నీకింత జలసి ఏంటే, నీ జలసి తట్టుకోలేకపోతున్నాను నేను అని చిరుకోపంగా అంటూ పక్కన పడుకోగానే సీతారాం గుండెల మీద పడుకొని, ఏమో బావా, నువ్వు వేరే అమ్మాయిల వైపు చూసినా సరే తట్టుకోలేకపోతున్నాను అని డల్గా అంది. అబ్బా, ఇది మళ్ళీ మొదలు పెట్టేసింది అనుకుని రామ్ తన నడుం చుట్టూ చేయి వేసి చీర లోపల పెట్టి నడుం మడతల్ని నిమురుతూ, వాళ్ళు ఎవరు నా వైపు చూడకూడదంటే నేను నీతో పూర్తిగా ఎంగేజ్ అవ్వాలి అని హస్కీ వాయిస్లో చెప్పి, మరి ఎంగేజ్ అవ్వమంటావా అని అడిగాడు. అప్పటికే సీత కళ్ళు మూసుకొని అలసిపోయి ఉండటం వలన నిద్రపోతుండటం చూసి రామ్ తల కొట్టుకుంటూ, ఈ మాటలు వచ్చేసరికి నిద్ర మాత్రం వద్దు అనకుండా వచ్చేస్తుంది దీనికి అనుకుని తను కూడా నిదానంగా నిద్రపోయాడు.
రామ్ నిద్రపోయాడు అనుకున్నాక సీత కళ్ళు తెరిచి నవ్వుకుంటూ రామ్ బుగ్గ మీద తన పంటిగాట్లు చూసి గట్టిగా దిగటం వలన ఎర్రగా కనిపిస్తూ ఉంటే మనసు చివుక్కుమని వెంటనే బయటికి వెళ్ళి వన్నెపూస తీసుకువచ్చి ఆ బుగ్గ మీద రాస్తూ, సీత, నువ్వు కొంచెం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇలా బావని బాధ పెట్టడం ఏమైనా బాగుందా అని బాధగా అనుకుని వెన్నపూస రాశాక ఆ బుగ్గ మీద సుతారంగా పెదవులు నిలిపి మళ్ళీ గుండెల మీదకి చేరి, నిన్ను ఇంకెక్కువ రోజులు బాధ పెట్టంలే బావా అని అనుకుని తను కూడా నిద్రపోయింది. తర్వాత రోజు అందరితో పాటు ఊరిలోనే ఉండి ఆ నెక్స్ట్ డే అందరికీ వీడ్కోలు చెప్పి ఆఫీస్ ఉందని ఇద్దరు బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేశారు. వస్తూ వస్తూ పిండి వంటలు, పప్పులు, పొళ్ళు, పచ్చళ్ళు అని అన్నీ తీసుకొచ్చి కిచెన్లో సర్దేసుకున్నారు. ఆఫీస్కి వెళ్ళాక నిత్య కూడా వచ్చి సీతారాం ఇద్దరితో సరదాగా మాట్లాడి వెళ్ళిపోయాక సీత వెళ్తున్న నిత్య వైపే చూస్తూ, చాలా మారిపోయింది కదా బావా నీ ఫ్రెండ్. మనల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసి నిజాన్ని ఒప్పుకున్నట్టుంది. అందుకే మూవ్ ఆన్ అవ్వటానికి ట్రై చేస్తుంది. కానీ తన కళ్ళల్లో బాధ మాత్రం ఒక ఆడదానిగా నాకు అర్థమవుతుంది అని డల్గా అంది. ఆ బాధ ఎక్కువ రోజులు ఉండదులే సీత. తనకి తగ్గవాడు తన జీవితంలోకి వచ్చాక నన్ను పూర్తిగా మర్చిపోయి అతని ప్రేమలో మునిగి తేలుతుంది. ఎలా అయితే నాకు తెలియకుండా నేను నీ ప్రేమలో పడ్డానో అలానే అని నవ్వుతూ చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇక వెళ్ళు, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి తనని పంపించేశాడు. సీత ట్రైనింగ్కి వెళ్ళాక తన ఫ్రెండ్స్ అందరూ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నావని అడిగితే సీత జరిగిందంతా చెప్పి సిగ్గుపడుతూ ఉంటే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రామ్ బావ ఎంత మంచివారో. బావకి నువ్వంటే ప్రాణం. అందుకే నీకు చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు అని అందరూ అనగానే సీత మనసులో, నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పుడు బావని తిట్టుకుంటూ ఉండేదాన్ని కానీ ఇంత పెను మార్పు నా జీవితంలో వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు మాత్రం బావ లేకుండా బ్రతకలేను అని అనుకుంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎప్పుడు ఎవరిని ఎలా విడదీస్తుందో కూడా తెలియదు. మరి ఆ కాలం వీళ్ళ బంధాన్ని ఎటువైపు తీసుకువెళ్తుందో. అలా రోజులు సరదాగా సాగిపోతూ నిత్య కూడా చాలా వరకు రామ్ని మర్చిపోవటానికి ట్రై చేస్తూ ఆ ఫ్లాట్ ఖాళీ చేసి కృష్ణతో పాటు ఇంటికి వెళ్ళింది. ఆ ఫ్లాట్లోనే ఉంటే రామ్ని మర్చిపోవటం అసాధ్యమని తనకి అర్థమైపోయింది. ముఖ్యంగా తన అన్నయ్య తనకి ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూ వెన్నంటే తోడుగా ఉంటూ రామ్ని మర్చిపోవటానికి తనని పూర్తిగా వర్క్లో ఎంగేజ్ చేశాడు. అంతేకాదు, నిత్యని వెంటనే టీం లీడర్గా చేసి తనకంటూ ఒక టీంని ఫామ్ చేసి చిన్న ప్రాజెక్ట్ని తనకిచ్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. నిత్య కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి రామ్ని మర్చిపోవటానికి వర్క్లో మునిగి తేలుతూ ఉంది. రామ్ కూడా నిత్యని ఎక్కువగా కదిలించకుండా తను మాట్లాడినప్పుడు 4 మాటలు మాట్లాడి ఫ్రెండ్గా ఏదైనా సజెషన్స్ కావాలన్నా వర్క్లో ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పటం తప్ప మునుపటిలా తన పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేసుకోవటం లేదు. నిత్య కూడా అడగటం లేదు. అలా రోజులు కరిగిపోతూ ఆఫ్టర్ 1 మంత్ వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ సీత వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అందరూ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటంతో అందరినీ వాళ్ళ ఎంప్లాయీస్గా తీసుకొని అమిత్ని సీతని రామ్ టీంలో వేస్తే మిగిలిన నలుగురిని మరో 2 టీమ్స్లో వేశారు. సీత ఫస్ట్ డే ప్రాజెక్ట్లో తనకి వచ్చిన వర్క్ చేసేటప్పుడు చిన్న పొరపాటు బై మిస్టేక్ ఒక పదం టైప్ చేయబోయి మరో పదం టైప్ చేసి ఎర్రర్ చెక్ చేసుకోకుండా ఫైల్ తీసుకొని రామ్ దగ్గరికి వెళ్ళింది.
రామ్ అదంతా చూసి ఆ ఒక్క పదం వల్లే తనకిచ్చిన వర్క్ మొత్తం రివర్స్ అయినట్టు కనిపిస్తూ ఉంటే కోపంతో సీతని బాగా అరిచేసి, వర్క్ వస్తేనే చెయ్యాలి, లేకపోతే ఇలా మిస్టేక్స్ వస్తాయి. ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఏం చేస్తున్నారు ఇంకా నేర్చుకోకుండా అని అరిచి సీతని బయటికి పంపిస్తే, రామ్ ఫస్ట్ టైం తన మీద అంత గట్టిగా అరవటంతో తట్టుకోలేక వాష్రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చి తన బాధనంతా కన్నీటి రూపంలో బయటికి పంపించి బయటికి వచ్చి తన ప్లేస్లో కూర్చొని తిరిగి ప్రాజెక్ట్లో తనకు ఇచ్చిన వర్క్ మొత్తం నీట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని కంప్లీట్ చేసి ఈసారి ఫైల్ రామ్కి ఇచ్చి, ఏం మిస్టేక్ లేదు సార్, జాగ్రత్తగా చెక్ చేసి సైన్ చేసి ఇవ్వండి అని అంది. అప్పటికే టైం 7 అయిపోయింది. ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆఫీస్లో ఉంది కృష్ణ, నిత్య, రామ్, సీతలు మాత్రమే. రామ్కి ప్రాజెక్ట్లో కొంచెం వర్క్ ఉండటం వలన ఆగిపోతే సీత రామ్ అరిచాడని ఎలాగైనా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఆగింది. రామ్ సీత కళ్ళని చూసి మనసులో, మధ్యాహ్నం లంచ్కి కూడా రాలేదు, బాగా హర్ట్ అయినట్టుంది. బా, రామ్ నీకు కోపం వస్తే ఆగదు కదా అని అనుకుని ఫైల్ మొత్తం వెరిఫై చేసి గుడ్ అని చెప్పగానే రామ్ సైన్ చేసి ఆ ఫైల్ తీసుకొని, ఓకే సార్, ఐఎమ్ లీవింగ్ అని ఒక్కడుగు ముందుకు వేయగానే రామ్ సీత చేతిని పట్టుకొని తన ఒడిలోకి లాగి, ఏంటే నా మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు. సీతారాం ఒడిలో నుంచి గింజుకుంటూ పైకి లేచి, సార్ ఇది ఆఫీస్, బిహేవ్ యువర్ సెల్ఫ్ అని సీరియస్గా చెప్పి రామ్ వచ్చేలోపు క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్కి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.